ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలక్క జాతర. ప్రతి 2 నెలలకోసారి జరిగే ఈ మహా జాతరకు సుమారు 2 కోట్లకు పైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకుంటారు. అమ్మవార్లకు చెల్లించే ప్రధాన మొక్కుల్లో చీర, సారే, పసుపు, కుంకుమ, బంగారంతో పాటు ముఖ్యంగా ఎదురుకోడి పిల్లనివ్వడం అక్కడ ప్రముఖ ఆచారం. దర్శనాంతరము బయటకు రాగానే ఎదురుకోడి పిల్లను చూపించి తమ యొక్క మొక్కులు సమర్పించాము తల్లి, మళ్లీ వచ్చే 2 ఏళ్లకు వస్తామని అమ్మవారిని వేడుకుంటారు. ఈ ఎదురుకోడి పిల్లి మొక్కుకు ఉన్న విశిష్టతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ మేడారం వద్ద నుంచి అందిస్తారు. సమ్మక్క సారమ్మ జాతరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చీర, సారె, బెల్లం, బంగారంగా సమర్పిస్తుంటారు. అటు పసుపు కుంకుమలతో పాటు అమ్మవారికి ఎదురుకోళ్లను ఇవ్వడం కూడా ఇక్కడ ప్రధాన ఆచారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాము, వాళ్ళు కుటుంబం సమేతంగా ప్రతిసారి అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకొని కోరిన కోరికలు తీరినట్టయితే ఎదురుకోళ్లను ఇస్తూ ఉంటారు. ఎదురుకోళ్లను ఎగిరేసి కూడా ఇక్కడ ఆచారంగా చూస్తుంటాము. మనం చూస్తున్నాము, అట్లా చిన్నపిల్లలతోటి ఎగిరేపిస్తుంటుంటారు. పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క పుంజులను, పెట్టెలను కూడా ఎగిరేపించి అమ్మవారికి చూపిస్తుంటారు. మొక్కు మనము ప్రధాన ద్వారం వద్ద కూడా అమ్మవార్లకు ఎదురుకోళ్ళని ఇవ్వడం అనేది ఇక్కడ ఆచారంగా చూస్తున్నాము. మనము ఇటు చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా అమ్మవారికి ఆచారంగా చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చేశారు ఇక్కడ? అంటే అమ్మవారికి ఇదేమన్నా సాంప్రదాయం? కోరుకున్న కోరికలు నెరవేరినాయని ఎదురు వెళ్ళని ఇచ్చినాం, మొక్కులు పెట్టుకున్నాము. ఎప్పటికి వస్తాము. ఎదురు పిల్లని అన్ని మొక్కులు ముట్టినాయి తల్లికి, ఇక మేము వెళ్తున్నామని ఎదురు పిల్లని ఇస్తున్నాము. కొంతమంది చెప్పండి అమ్మా. భూపాలపల్లి ఎదురు పిల్లని ఇస్తున్నాం. కోరుకున్న నెరవేర్చినాకనే ఇక్కడికి వచ్చి మొక్కులను పెట్టేసి అమ్మవారికి కోడి పుంజని ఇస్తాం. అమ్మవారి మొక్కులు చెల్లించారా? చెల్లించాం. అమ్మవారికి చీర, సారె, బెల్లంతో పాటు ఎదురు పిల్లనిచ్చి కూడా మా కోరికలు తీర్చమ్మ తల్లి అంటూ కూడా ఇక్కడ ఆర్చ్ దగ్గర అమ్మవారికి ప్రధానంగా ఎదురు పిల్లనిచ్చే సాంప్రదాయం ఉంది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి మొక్కులు, కోరికలు దర్శన అనంతరము ఎదురు పిల్లనిచ్చి అమ్మవారికి తమ యొక్క మొక్కులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఆలయంలో ప్రధాన ఆచారంగా చూస్తుంటాము. ఇది అనాదిగా వస్తున్న ఆచారము. దాన్ని అంతా కూడా భక్తులు కొనసాగిస్తున్న పరిస్థితి. ఈసారి మహామేడారం జాతరలో కూడా ఈ ఎదురు పిల్లల సంస్కృతి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఎదురు పిల్లల యొక్క ఆచార వ్యవహార సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్య విషయం.